హాయ్! హలో! నేను మీ శ్రావణి. ఈరోజు మీ ముందుకి వచ్చాను అంటే మీరిచ్చిన ధైర్యం. ఈ ధైర్యంతో నేను ఈరోజు మీ ముందుకొచ్చాను. కానీ ఎంతోమంది ఎన్నో రకాలుగా ఏమనుకుంటారో ఏమో, ఏం మాట్లాడతారో ఏమో అనే భయంతోనే మనము ఉండిపోతాం. కానీ మనం ఒకరి కోసం బతకలేదు. మన కోసం మనం బ్రతుకుతున్నాము. సో, మన కోసం మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఏ విధంగా మన ప్రణాళికను, మన గోల్స్, మన కెరియర్‌ని రీచ్ అవ్వాలి అనే దాని గురించి మనం ఆలోచిస్తే, మనం ఒక ప్రణాళిక రూపంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే, మనం ఒక పని చేసేటప్పుడు ఆ పనిలో మనకు సాటిస్ఫాక్షన్ లేదు అన్నప్పుడు, మనము అది చేస్తూ మన ప్రణాళికను, మన గోల్‌ను ముందుకు వెళ్తూ వెళ్ళాలి. సమయం పడుతుంది. సమయం పడినా కూడా చిన్న చిన్నగా వాటికి గోల్స్ కోసము, వాటి కెరియర్ కోసము మనము సమయాన్ని కేటాయించి, సో, వాటికి ఎఫెక్ట్ పెట్టాలి. ఎఫెక్ట్ పెట్టాలంటే 4 పద్ధతులు ఉంటాయి. కెరియర్ గోల్స్ మరియు లెర్నింగ్ ఎఫెక్ట్. ఇంకొకటొచ్చేసి సెల్ఫ్ డిస్కవరీ, కంటిన్యూషన్, లెర్నింగ్. ఈ 4 ఎఫెక్ట్‌లు పెట్టుకుంటూ వెళ్తే మన జీవితంలో మనం ముందుకు సాగుతాం. సో, మనం గాలిలో మేడలు కట్టాలి అని కొలతలు వేస్తే జరుగుతుందా? జరగదు కదా! అలానే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలి అనుకుంటాం. కానీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలంటే ఖచ్చితంగా 6 నెలలు కోర్స్ నేర్చుకోవాలి. సో, ఈ కోర్స్ నేర్చుకోకుండా నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలి అంటే సాధ్యం కాదు కదా! అలాగే మనం చేసే గోల్‌కి కానీ, మనం చేసే పనులకు కానీ, మనం ఏ విధంగా ఎఫెక్ట్ పెట్టాలి, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మనం ఏ విధంగా సాధించాలి అని చెప్పి, మన ప్రణాళికను మనమే క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగాలి. అలా సాగినప్పుడే మనం అనుకున్న విజయాన్ని మనం సాధించగలుగుతాం. అయితే ఇక్కడ మనం విజయాన్ని సాధించాలంటే కొన్ని ఆటుపోటులనేవి వస్తాయి. సో, చిన్న చిన్న ఇష్యూస్‌కి, చిన్న చిన్న సమస్యలకి భయపడుతూ ఉంటే మనం ఎప్పుడు ముందుకు వెళ్ళలేము. అనేవాళ్ళు అంటూ ఉంటారు, పడేవాళ్ళు పడుతూ ఉంటారు. కానీ నీకు ఎండ్ ఆఫ్ ది డే కనిపియాల్సింది నీ గోల్స్. సో, వాటిని రీచ్ అవ్వండి. ఎవరో అంటారు, ఏదో అంటారు అనుకుంటే వెళ్ళరు. నేను ఇది చెప్తున్నది మొట్టమొదటిగా యూత్‌కి చెప్తున్నాను. యూత్ చదివాము, ఖాళీగా కూర్చున్నాము, మాకు ఉద్యోగం రాలేదు అనుకోకండి. కానీ మీకంటూ ఒక టాలెంట్ ఉంటది. ఆ టాలెంట్‌ని బయటకి తీయండి. 100% మీరేందో, మీ ఎఫెక్ట్ ఏందో మీకే తెలుస్తుంది. సో, మీరు ముందుకు రండి. మీరు ముందుకు వచ్చారంటే మీతో 10 మంది ఇంకా ముందుకు వచ్చేసి ఇంకా మీ చేతుల్లో మీరు బాగుపరుస్తారు. మీ చేతి గుండా ఇంకా 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరంతా ముందుకు వచ్చి ఇలానే మోటివేషన్స్ చేస్తూ మీ కెరియర్‌ని మీరే కాపాడుకోవాలని చెప్పి నేను కూడా కొత్తగా ఈ యూట్యూబ్ ఛానెల్‌ని క్రియేట్ చేశాను అంటే నా నేను చెప్తూ 10 మందికి నేను ఉపయోగపడుతూ 10 మంది దగ్గర నేను నేర్చుకోవడానికి మాత్రమే నేను ఈ యూట్యూబ్ ఛానెల్ పెట్టాను. మీరందరూ సపోర్ట్ నాకు కావాలి. నా సపోర్ట్ మీకు కావాలి. సో, మనమందరం కలిసి ముందుకెళ్దాము. మీ గోల్స్, మీ కెరియర్ మీరు ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను కూడా అదే విధంతో మీరు చెప్పినట్టు నేను మీ బాటలో నడుస్తాను. ధన్యవాదాలు.